మనిషి తలుచుకుంటే కొండల సైతం పిండి చేయగలడు అంటారు. అది ఇప్పుడు నేను చెప్పబోయే దానికి సరిగ్గా సరిపోతుంది. ఎత్తైన 2 కొండలు, మధ్యలో లోతైన అగాధం, దానిలో చినాబ్ నది ప్రవాహం. ఈ 2 కొండల్ని కలుపుతూ ఒక దారి వేస్తే కాశ్మీర్ లోయ ఇండియాలోని మిగతా ప్రాంతాలతో కనెక్ట్ అవుతుంది. అదే ఇప్పుడు జరిగింది. కాశ్మీర్ మధ్యలో ఎలాంటి చీలికలు లేకుండా మిగతా దేశంతో కలపడానికి వందల మంది ఇంజనీర్లు, కార్మికులు కలిసి దేశ విదేశాల టెక్నాలజీని ఉపయోగించి గడ్డగట్టే చలిలో కొన్ని సంవత్సరాల పాటు పెద్ద సాహసమే చేశారు. వందల సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీలు లేనప్పుడు తాజ్మహల్ని కట్టడానికి 22 ఏళ్లు పడితే, ఇంత టెక్నాలజీ ఉండి కూడా చినాబ్ నదిపై 2 కొండల్ని కలుపుతూ ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టడానికి 20 ఏళ్లు పట్టింది అంటే దాని వెనక ఎంత కష్టం ఉందో ఊహించుకోండి. 132 ఏళ్ల క్రితం కాశ్మీర్ రాజుకొచ్చిన ఈ రైల్వే లైన్ ఆలోచన నేడు ఆచరణలోకి రావడానికి మధ్య చాలా స్టోరీ ఉంది, చాలా కథ దాగుంది. బొగ్గు బండి నడపాలి అనుకున్న బ్రిడ్జ్ పై నేడు వందే భారత్ ట్రైన్ పరుగులు పెడుతుంది. ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అయినా ఏం పర్లేదు, ఈ వీడియోలో మీ అందరినీ అక్కడికే తీసుకెళ్లి ఆ అద్భుతమైన కట్టడాన్ని మీకు కూడా చూపించబోతున్నాను. అసలు కాశ్మీర్ లోయలోని అందమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఎత్తైన బ్రిడ్జ్ నిర్మాణానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఈ బ్రిడ్జ్ కట్టడానికి ఎందుకని ఇన్ని సంవత్సరాలు పట్టింది? దీని నిర్మాణం వెనక ఉన్న ఇంజనీరింగ్ అద్భుతం ఏంటి? దీనికి ఎంత ఖర్చు అయింది? ఇలా ఏ ఒక్కటి మిస్ కాకుండా పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి, కాశ్మీర్ వ్యాలీతో మనం కూడా కనెక్ట్ అవుదాం. అండ్ ఒక్క నిమిషం, ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా వీటి మధ్య 272 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ ప్రాజెక్ట్ ని చేపట్టారు. ఈ మొత్తం రైల్వే లైన్ లో చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అనేది చాలా కీలక భాగం. ఎందుకంటే ఎత్తైన కొండలు, వాటిపై బలహీనమైన రాళ్లు, అసలు ఆ కొండలపై చేరుకోవడానికి సరైన దారి కూడా లేదు. కేవలం గుర్రాలు, గాడిదలపైనే వెళ్ళాలి. దానికి తోడు గడ్డగట్టే చలి ఒకవైపు, బలమైన ఈదురుగాళ్లు మరోవైపు. ఇవన్నీ కాక ఉగ్రవాదుల భయం ఇంకోవైపు. అంతేకాదు, ఇంకొక బోనస్ ఏమిటంటే ఇది భూకంప ప్రభావిత ప్రాంతాల్లో జోన్ 5లో ఉన్న ప్రాంతం. ఇలాంటి సమస్యలున్న ఈ కొండపై చినాబ్ నదిపై బ్రిడ్జ్ కట్టాలంటే ఎలా ఉంటుందో ఊహించండి, దోల తీరిపోతుంది. అయినా కూడా మన భారతీయ ఇంజనీర్లు ఎన్ని సమస్యలు ఎదురైనా వాటికి పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ ఎట్టకేలకు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ని కట్టి చూపించారు. చినాబ్ నది అడుగు భాగం నుండి 359 మీటర్ల ఎత్తులో, సింపుల్ గా చెప్పాలంటే ఈఫిల్ టవర్ ఎత్తు కంటే ఇంకా 35 మీటర్ల ఎత్తులోనే ఈ ఆర్చ్ బ్రిడ్జ్ నిర్మించారు. మొత్తం ఈ బ్రిడ్జ్ పొడవు 1315 మీటర్లు కాగా మెయిన్ ఆర్చ్ స్పాన్ 467 మీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని కట్టడానికి 25,000 టన్నుల స్టీల్, కాంక్రీట్తో నిండిన బాక్స్ గిడ్డలతో పాటు 6 లక్షల బోల్ట్లను ఉపయోగించారు. 8.0 తీవ్రతతో వచ్చే భూకంపాలను తట్టుకోవడమే కాకుండా 40 టన్నుల TNT పేలుడు తీవ్రతను -20 డిగ్రీల ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటుంది ఈ బ్రిడ్జ్. ఇక 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా ఈ బ్రిడ్జ్ ఎంతైనా చెక్కు చెదరదు. ఒకవేళ గాలి వేగం 90 కిలోమీటర్ల కంటే ఎక్కువైతే ఆ టైంలో బ్రిడ్జ్ పై ఉన్న సెన్సార్లు ట్రైన్ ఆపరేషన్స్ ని ఆటోమేటిక్ ఆపిస్తాయి. ఇక 100 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ ఈ బ్రిడ్జ్ పై దూసుకుపోయేలా, మరో 120 ఏళ్లు ధీటుగా పనికొచ్చేలా గట్టి పునాది వేసి నిర్మించారు మన ఇంజనీర్లు. మరి ఇంతటి పటిష్టమైన నిర్మాణం ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం. 8.0 తీవ్రతతో భూకంపం వచ్చిన చినాబ్ బ్రిడ్జ్ కి ఏమీ కాదు అని చెప్పుకున్నాం కదా. దీనికి కారణం బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్న స్పిరికల్ బేరింగ్స్. ఈ బేరింగ్స్ అనేవి 2 భాగాలుగా ఉంటాయి. బ్రిడ్జ్ కింద భాగం భూమితో కలిసి కదులుతుంది, కానీ ఆ కదలిక అనేది పై భాగానికి అంటే ట్రైన్ డెక్కుకు వెళ్ళదు. దానివల్లనే భూకంప ప్రభావం ట్రైన్ డెక్ వరకు చేరదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇందులో ఉన్న ఎక్స్పాన్షన్ జాయింట్స్, ఇవి రబ్బర్తో తయారైన బాక్స్ ఆకారంలో ఉంటాయి. ఇవి ట్రైన్ బ్రిడ్జ్ పై వెళ్తున్నప్పుడు జాయింట్ మధ్యలో మూమెంట్ నిచ్చి బ్రిడ్జ్ను సురక్షితంగా ఉంచుతాయి. బ్రిడ్జ్ ఓకే, మరి భూకంపం వచ్చినప్పుడు కొండలైనా కదిలి కూలిపోవాలి కదా అనే డౌట్ ఇక్కడ మీకు రావచ్చు. మీ డౌట్కి సమాధానం కూడా చెప్తాను. అసలు ఈ బ్రిడ్జ్ కట్టడానికి ముందు అక్కడ ఎలా ఉండేది అనేది ఒకసారి చూసినట్లయితే, 2 కొండలు ఉండి వాటి మధ్యలో చినాబ్ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కొండలనేవి సమానంగా ఉండకుండా వంపులు తిరుగుంటాయి. ఈ వంపులు కొన్ని చోట్ల 43 డిగ్రీల కోణంలో ఉంటే మరికొన్ని చోట్ల 77 డిగ్రీల కోణం కూడా ఉంటుంది. ఇలాంటి కొండపై ఒక భారీ నిర్మాణం చేయడం అంటే అంత ఈజీ కాదు. పైగా ఈ కొండల రాళ్ళు చాలా బలహీనంగా ఉంటాయి. వీటిని డోలోమైట్ అంటారు. వీటికి పెద్ద పెద్ద నిర్మాణాలని మోసే శక్తి లేదు. అందుకే ముందుగా ఇంజనీర్ల పని వంపులుగా ఉన్న కొండను సరైన ఆకారంలోకి తేవాలి. దానికోసం ఎక్స్కవేటర్లను ఉపయోగించి కొండ ఆకారాన్ని మార్చారు. ఆ తర్వాత ప్రీ స్ప్లిట్టింగ్ అనే ప్రత్యేక టెక్నిక్ ఉపయోగించి నిర్మాణం కొనసాగించారు.
ఈ ప్రీ స్ప్లిట్టింగ్ అనే టెక్నిక్లో చాలా చిన్న చిన్న బాంబుల్ని కొండలో దగ్గర పెట్టి వాటన్నిటిని ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేస్తారు. అలా కనెక్ట్ చేసి వాటిని ఒకేసారి పేలిపోయేలా చేస్తారు. మామూలుగా అయితే బాంబులతో పేల్చినప్పుడు ఆ బాంబులు అవసరమైన రాళ్లతో పాటు అవసరం లేని భాగాలను కూడా పగలగొడతాయి. కానీ ప్రీ స్ప్లిట్టింగ్తో ఏ రాయి పగలాలన్నా దాన్ని మాత్రమే కట్టుదిట్టంగా పగలగొట్టచ్చు. సో ఈ పద్ధతి ద్వారా కొండల ఆకారం క్లీన్గా మనకు తగ్గట్టుగా తయారవుతుంది. ఇలా ఈ విధానంలో కొండని చక్కగా చెక్కారు. ఇక దీని తర్వాత ప్రశ్న, ఆ కొండని ఎలా నిలకడగా ఉంచాలి, రాళ్ళు బలంగా ఉండేలా ఓడకుండా పగలకుండా ఎలా ఉంచాలి? దానికోసం ఇంజనీర్లు 3 రకాల టెక్నిక్స్ని వాడారు. అవే 1 గ్రౌటింగ్, 2 యాంకర్ బ్లాక్, 3 షార్ట్ క్రీట్. నెంబర్ 1 గ్రౌటింగ్. హిమాలయాల్లో ఇవి కొత్తగా ఏర్పడిన పర్వతాలు కనుక అక్కడ ఉన్న రాళ్లలో చాలా చిన్న చిన్న పగుళ్ళుంటాయి. గ్రౌటింగ్ టెక్నిక్లో ఆ చిన్న రంధ్రాల్లో సిమెంట్ని పుష్ చేశారు. ఈ సిమెంట్ ఆ రాళ్లను గ్లూ లాగా అతుక్కుని వాటిని బలంగా మారుస్తుంది. ఇక నెంబర్ 2 యాంకర్ బ్లాక్. బ్రిడ్జ్ నిర్మాణ దశలో మనం చూసిన చాలా ఫోటోల్లో వింతగా కనిపించే పెద్ద బ్లాక్లున్నాయే, అవే యాంకర్ బ్లాక్స్. ఇది కొండను బలంగా నిలబెట్టే స్మార్ట్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఎలా పనిచేస్తుంది అంటే, ముందుగా స్లోప్ పై రంధ్రాలు చేస్తారు. స్టీల్ టెన్నన్లతో తయారైన టై రాడ్లను ఆ రంధ్రాల్లోకి పెడతారు. తర్వాత రంధ్రాల్లో గ్రౌట్ పోస్తారు. గ్రౌట్ గట్టిపడిన తర్వాత ఆ రాడ్లపై బ్లాక్ పెడతారు. ఈ బ్లాక్ పై హైడ్రాలిక్ జాక్ వస్తుంది. ఇది స్టీల్ టెండర్లను గట్టిగా లాగి టెన్షన్లో ఉంచుతుంది. తర్వాత వెడ్జ్ అరేంజ్మెంట్ ద్వారా ఆ టెన్షన్ని స్టేబుల్గా ఉంచేస్తారు. ఇప్పుడు ఆ జాక్ తీసేసిన టెన్షన్ అలాగే ఉంటుంది. దాంతో ఆ కాంక్రీట్ బ్లాక్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది అంటే, స్టీల్ టెండన్లు సంకోచించాలి అనుకున్నా కానీ కాంక్రీట్ బ్లాక్ అవి కదలకుండా అడ్డుకుంటుంది. దాంతో బ్లాక్ స్లోప్ వైపు ప్రెజర్ ఇస్తుంది. దీనినే కంప్రెసివ్ ఫోర్స్ అంటారు. ఈ ఫోర్స్ వలన స్లోప్ బాగా స్టేబుల్ అయిపోతుంది. ఇలా చిన్న బ్రిడ్జ్ని పర్వతాలపై చాలా శాస్త్రీయంగా బలంగా నిర్మించారు. ఇక నెంబర్ 3 షార్ట్ క్రీట్. ఇంజనీర్లు ఉపయోగించిన మరొక టెక్నిక్ షార్ట్ క్రీట్. దీనికి ప్రత్యేకమైన యంత్రం ఉంటుంది. ఆ యంత్రం సిమెంట్ మిశ్రమాన్ని కాంక్రీట్ని కొండలపై స్ప్రేలా చేస్తుంది. ఇది కొండల స్టెబిలిటీ మరింత పెంచుతుంది. ఈ 3 టెక్నిక్స్ ఉపయోగించిన తర్వాత ఇప్పుడు ఈ కొండ బలంగా తయారైపోయింది. దాంతో ఎలాంటి భారీ స్టీల్ నిర్మాణాన్ని మోయడానికైనా సిద్ధంగా మారింది. ఇక తర్వాత బ్రిడ్జ్కి స్టీల్ పైర్స్ కట్టడం కోసం బలమైన కాంక్రీట్ ఫౌండేషన్ వేశారు. ఈ స్టీల్ పైర్స్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా నిలబెట్టడం అనేది సాధారణమైన ప్రక్రియ. కానీ అసలు విషయం ఏమిటంటే, ఆర్చ్ని ఎలా ఏర్పాటు చేయాలి? ప్రపంచంలో ఎలాంటి క్రేన్ అయినా ఈ ఆర్చ్ని ఒకేసారి ఎత్తడం అసాధ్యం. అందుకే ఇంజనీర్లు ప్రపంచంలోనే పొడవైన కేబుల్ క్రేన్ టవర్ నిర్మించారు. దీని పొడవు 915 మీటర్లు. ఈ క్రేన్ 35 టన్నుల వరకు లిఫ్ట్ చేయగలదు. బ్రిడ్జికి అవసరమైన అన్ని నిర్మాణ భాగాల్ని ఈ కేబుల్ ద్వారా తరలించారు. ప్రతి ఆర్చ్ సెగ్మెంట్ 10 నుంచి 12 మీటర్ల పొడవు ఉన్న బాక్స్ సెక్షన్లతో తయారవుతుంది. వీటిని నట్స్ బోల్ట్స్తో కలిపారు. మొత్తం ఈ పని కోసం 6 లక్షల కన్నా ఎక్కువ నట్స్ అండ్ బోల్ట్స్ ఉపయోగించారు. ఆర్చ్ నిర్మాణం అనేది స్టెప్ బై స్టెప్ జరిగింది. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు 2 వైపులా ఉన్న ఆర్చ్ భాగాల్ని కేబుల్ స్టేస్ ద్వారా స్టీల్ పీర్స్కి గట్టిగా కలిపారు. ఈ కేబుల్ లేకపోతే ఆర్చ్ దాని బరువును తట్టుకోలేక కింద పడిపోయేది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం, మొదటి స్టీల్ పీర్ పై వచ్చే ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ కేబుల్ స్టీలను ఎదురుగా ఉన్న మరొక పీర్కి కనెక్ట్ చేశారు. ఇలా కనెక్ట్ చేయకపోతే ఆ పీర్ లోపలికి వంగిపోయేది. చివరగా 2 వైపులా వచ్చిన ఆర్చ్ భాగాలు మధ్యలోకి వచ్చేసాయి. ఈ ప్రాసెస్ని ఆర్చ్ కంప్లీషన్ అంటారు. అంటే 2 వైపులా ఉన్న ఆర్చ్ భాగాలను కలిపే ప్రాసెస్. ఇందులో ముఖ్యమైన సమస్య ఏమిటంటే, చిన్న చిన్న అలైన్మెంట్ లోపాలు ఉన్నా సరే ఆ చివరి భాగం కలపడం అసాధ్యమవుతుంది. ఒకవేళ అలైన్మెంట్ అంతా కరెక్ట్గా ఉన్నా సడన్గా గాలి గట్టిగా వీచినప్పుడు ఆ గాలి ఆర్చ్ను కదిలిస్తుంది. అలా ఆర్చ్ కదిలినప్పుడు దాన్ని అసెంబుల్ చేయడం కష్టమవుతుంది. అందుకే ముందుగా 2 వైపులా ఉన్న ఆర్చ్లను సరిగ్గా పర్ఫెక్ట్లీ అలైన్ చేయాలి. అలాగే వాటిని టెంపరీగా ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయాలి. దానికోసం ఒక ప్రత్యేకమైన హైడ్రాలిక్ జాక్ను ఉపయోగించారు. ఈ హైడ్రాలిక్ జాక్ సహాయంతో ఆర్చ్ క్లోజర్ని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేశారు. ఈ ఆర్చ్ క్లోజర్ పూర్తయిన రోజు అక్కడి ఇంజనీర్ల కార్మికుల సంబరం అంతా ఇంత కాదు. ఈ ఆర్చ్ క్లోజర్ కంప్లీట్ అయిన తర్వాత టెంపరీగా ఉపయోగించిన సపోర్ట్ కేబుల్స్ని తీసేశారు. ఇక తర్వాతి దశ డెక్స్ ఇన్స్టాలేషన్. ఈ డెక్స్ మీదే తర్వాత రైల్వే ట్రాక్ వేస్తారు. మనం చిన్న బ్రిడ్జ్లో ఉన్న ఎక్స్పాన్షన్ జాయింట్స్ గురించి ముందే చెప్పుకున్నాం కదా. వాటిలో మెయిన్ స్పాన్లో 2 ఎక్స్పాన్షన్ జాయింట్లు ఉంటాయి. ఇవి బ్రిడ్జ్ని 3 భాగాలుగా విడగొడతాయి. అందుకే ఈ బ్రిడ్జ్లో రైలు డెక్ ఎక్కడా నేలకో లేక స్ట్రక్చర్కో ఫిక్స్ అయి ఉండదు. అది కేవలం బేరింగ్స్ మీదనే తేలుతుంది. అంటే జస్ట్ ఫ్లోటింగ్ అన్నమాట. ఈ రకమైన ఆలోచన, అద్భుతమైన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ వలన చినాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు బ్రిడ్జ్గా నిలిచింది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. రెగ్యులర్గా కట్టే నిలువుగా సింపుల్గా ఉండే పీర్ బ్రిడ్జ్ కాకుండా ఎందుకని చినాబ్ బ్రిడ్జ్కి ఆర్చ్ బ్రిడ్జ్ టెక్నాలజీ వాడారంటే, సాధారణంగా పీర్ బ్రిడ్జ్ కట్టాలంటే అత్యంత ఎత్తైన పీర్లు కావాలి. వాటిని నదిలో నుండి కట్టాలి. అవి నది ప్రవాహానికి అడ్డుగా కూడా ఉంటాయి. అందుకే ఆర్చ్ బ్రిడ్జ్ వాడారు.
ఈ ఆర్చ్ బ్రిడ్జ్లో ఆర్చ్ అనేది ఎప్పుడూ పారాబోలా ఆకారంలోనే ఉంటుంది. ఈ పారాబాలిక్ ఆర్చ్ అనేది బ్యాలెన్సింగ్గా స్ట్రాంగ్గా ఉండే ఒక సెల్ఫ్ సపోర్టింగ్ స్ట్రక్చర్. ఈ పారాబాలిక్ ఆకార నిర్మాణం వల్ల వచ్చే కంప్రెసివ్ ఫోర్స్ అన్ని సెక్షన్ మధ్యలోనే ఏర్పడి చక్కగా బ్యాలెన్స్ చేసుకుని స్టేబుల్గా ఉంటూ బరువును తట్టుకునేలా ఉంటుంది. ఈ చినాబ్ బ్రిడ్జ్ విషయంలో ఆర్చ్ని రోడ్డు డెక్ కింద ఉంచడం వలన చాలా వరకు మెటీరియల్ అనేది తగ్గి ఖర్చు అనేది తగ్గడమే కాకుండా బ్రిడ్జికి మరింత బలం చేకూరింది. ఇక ఈ బ్రిడ్జ్ పై ఉన్న రైల్వే ట్రాక్ అనేది బెలాస్ట్లెస్ ట్రాక్, అంటే ట్రాక్ కింద కంకర కానీ గిట్టెలు కానీ ఉండవు. ఇలాంటి ట్రాక్లను ఎక్కువగా హై స్పీడ్ ట్రైన్స్ నడపడానికి వాడతారు. ఈ బ్రిడ్జ్ గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే ట్రైన్ మోయగలదు. ఈ బ్రిడ్జ్ను రిడెండెన్సీ దృష్టితో కూడా రూపొందించారు. అంటే ఏదైనా కారణం వలన ఒక పిల్లర్ దెబ్బతిన్నా కూడా బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోకుండా స్థిరంగా ఉంటుంది. అటువంటి టైంలో కూడా ట్రైన్ ఆ బ్రిడ్జ్ మీద 30 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లగలదు. ఎత్తైన కొండలు, బలహీనమైన డోలోమైట్ రాళ్లు, అంత ఈజీగా చేరుకోలేని భూభాగం, బలమైన ఈదురుగాలులు, జోన్ 5 భూకంప ప్రాంతం, ఇన్ని సవాళ్లను అధిగమించి కట్టిన చినాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు బ్రిడ్జ్ నిలిచింది. అసలు ఈ బ్రిడ్జ్ వెనక, ఈ రైల్వే లైన్ వెనక ఉన్న హిస్టరీ గురించి, అలాగే ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిన దశల గురించి చివరగా తెలుసుకుందాం. కాశ్మీర్కి రైలు మార్గం ఆలోచనని మొదటిసారిగా 1892 మార్చి 1వ తేదీన మహారాజా ప్రతిపాదించారు. ఆ తర్వాత 1898 జూన్లో కాశ్మీర్కి రైలు మార్గం కోసం పర్వతాలతో కూడిన కఠినమైన భూభాగాన్ని సర్వే చేసేందుకు ఈ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి వివరణాత్మక నివేదికలను సిద్ధం చేసి దాన్ని అమలు చేయడానికి 3 బ్రిటిష్ ఇంజనీర్లు నియమించారు. అయితే 1898 నుంచి 1909 మధ్య 11 ఏళ్లలో ఈ ఇంజనీర్ల బృందం 3 నివేదికలు ఇచ్చారు. ఇందులో డిఏ ఆడమ్ సమర్పించిన మొదటి నివేదిక జమ్మూ కాశ్మీర్ మధ్య ఎలక్ట్రిక్ రైల్వేని సిఫార్సు చేసింది. ఇది ఇరుకైన 2.5 అడుగుల గేజ్ లైన్లో స్టీమ్ లోకోమోటివ్లను నడపాలి, కానీ ఇది సవాలుతో కూడుకున్నది కావడంతో ఇది వద్దనుకున్నారు. ఇక ఆ తర్వాత 1902లో డబ్ల్యూజే వెయిట్మన్ సమర్పించిన మరో ప్రతిపాదన జీలో నది వెంట ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న అటోమాబాద్ నుంచి కాశ్మీర్ను కలిపే రైల్వే లైన్ సూచించింది. దీన్ని కూడా వద్దనుకున్నారు. ఆ తర్వాత వైల్డ్ బ్లడ్ సమర్పించిన మూడో ప్రతిపాదన రియాసీ ప్రాంతం గుండా చినాబ్ నది మీదుగా రైల్వే అలైన్మెంట్ని సిఫార్సు చేసింది. ఈ నివేదికను ఆమోదించారు. ఇక 1925లో మహారాజా ప్రతాప్ సింగ్ చనిపోవడం, అదే టైంలో భారత స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కారణంగా ఈ ప్రాజెక్ట్ని శాశ్వతంగా నిలిపివేశారు. ఇక దాదాపు 6 దశాబ్దాల తర్వాత 1983లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జమ్మూ, ఉదయ్పూర్, శ్రీనగర్ రైల్వే లైన్ను శంకుస్థాపన చేయడంతో మళ్లీ ఈ ఆలోచన తెరపైకొచ్చింది. ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 50 కోట్లు. 5 ఏళ్లలో పూర్తి చేయాలనుకున్నారు. కానీ 13 ఏళ్లలో 19 సొరంగాలు, 11 వంతెనలతో కూడిన కేవలం 11 కిలోమీటర్ల లైన్ను మాత్రమే నిర్మించారు. ఇది నిర్మించడానికే 300 కోట్లు ఖర్చయింది. ఆ తర్వాత విస్తృతమైన ఉదంపూర్, కత్రా, బారాముల్లా రైల్వే ప్రాజెక్ట్ని 2500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఈ ప్రాజెక్టుకి 1996, 1997లో ఉదంపూర్, కాజీగండ్, బారాముల్లా వద్ద అప్పటి ప్రధానమంత్రులు హెచ్డి దేవేగౌడ, ఐకే గుజ్రాల్ శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణం 1997లో ప్రారంభం కాగా సవాలుతో కూడిన ప్రాంతం కావడం, వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రాజెక్ట్ తీవ్ర ఆలస్యమైంది. సంవత్సరాలు మారుతున్న కొద్దీ ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు పెరుగుతూ నేడు అది 43,800 కోట్ల ఖర్చుతో రైల్వే లైన్ పూర్తయింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ అవసరాన్ని గుర్తించిన కేంద్రం 2002లో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఖర్చుని సెంట్రల్ గవర్నమెంట్ అందించింది. ఈ ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ని 4 భాగాలుగా విభజించారు. జమ్మూ నుంచి ఉదంపూర్ వరకు 53 కిలోమీటర్ల మార్గాన్ని 2005 ఏప్రిల్లో పూర్తి చేశారు. ఉదంపూర్ నుంచి కత్రా వరకు 25 కిలోమీటర్ల మార్గాన్ని 2014 జూలై 4న పూర్తి చేశారు. ఇక బనిహాల్ నుంచి బారాముల్లా వరకు 130 కిలోమీటర్ల మార్గాన్ని 2013లో పూర్తి చేశారు. ఇక ఈ మార్గంలో అత్యంత సవాలుతో కూడిన కత్రా నుంచి బనిహాల్ మార్గం వరకు 111 కిలోమీటర్ల విభాగాన్ని 2024 ఫిబ్రవరిలో పూర్తి చేశారు. ఈ మార్గంలోనే చినాబ్ వంతెన కూడా ఉంది. ఈ 272 కిలోమీటర్ల ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టులో మొత్తం 119 కిలోమీటర్ల పొడవున 38 సొరంగాలు, 1000కి పైగా వంతెనలు కూడా ఉన్నాయి. 9 కిలోమీటర్ల పొడవు ఉన్న భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే సొరంగం అయిన T80 సొరంగం ఈ ప్రాజెక్టులో ఉంది. ఇక ఇంత పెద్ద రైల్వే ప్రాజెక్టులో అతి ముఖ్యమైన భాగమైన చినాబ్ బ్రిడ్జ్ ప్రపంచంలోని అతి ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్గా రికార్డు సృష్టించింది. ఈ బ్రిడ్జ్ను కట్టడానికి దాదాపు 1486 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ నిర్మాణ కాంట్రాక్ట్ భారతీయ కంపెనీలు ఆఫ్ఘాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విఎస్ఎల్ ఇండియా, దక్షిణ కొరియా కంపెనీ అల్ట్రా కన్స్ట్రక్షన్ల జాయింట్ వెంచర్గా పూర్తి చేశాయి. ఈ ప్రాజెక్టులో మనం చెప్పుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఈ ప్రాజెక్టులో భాగమైన ఒక తెలుగు వ్యక్తి గురించి. ఆమె డాక్టర్ మాధవీలత గారు. ప్రస్తుతం ఆమె IISCలో సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు.
IIScలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న టైంలోనే చినాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో 17 సంవత్సరాల పాటు జియో టెక్నికల్ కన్సల్టెంట్గా కీలక పాత్ర పోషించారు. హిమాలయాల్లోని కష్టమైన వాతావరణంలో కట్టిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ కోసం ఆమె డిజైన్ యాజ్ యూ గో విధానంతో డలాన స్థిరీకరణ, రాక్ యాంకర్ డిజైన్, బలమైన పునాదులు నిర్మించడంలో తన ఐడియాలజీతో సహాయం చేశారు. భూకంపాలు, బలమైన గాలును తట్టుకునేలా బ్రిడ్జ్ను రూపొందించడంలో ఈమె ఎంతగానో సహాయపడ్డారు. భారత రైల్వే చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన, ఖరీదైన ప్రాజెక్టుల్లో ఒకటైన USBRL ప్రాజెక్ట్ భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ఈ రైల్వే లైన్ జమ్మూ నుండి శ్రీనగర్, అలాగే బారాముల్లా వరకు ఇప్పటి వరకు ఉన్న 6-7 గంటల జర్నీ టైంని సగానికి తగ్గించింది. ఈ లైన్తో స్థానిక వ్యాపారాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, పర్యాటకం కూడా గణనీయంగా పెరిగాయి. అంతేకాకుండా సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రవాణా, సామాగ్రి సరఫరా కూడా ఇక నుండి ఈజీ అవుతుంది. చినాబ్ బ్రిడ్జ్ అలాగే ఈ రైల్వే లైన్ కాశ్మీర్ లోయకు మరొక పర్యాటక ఆకర్షణగా మారాయి. దీనిపై ఆ ఉగ్రవాదుల కన్ను పడకుండా ఉండాలని ఈ లైన్ కాశ్మీర్ని మిగతా దేశంతో మరింత దగ్గర చేయాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఈ బ్రిడ్జ్కి సంబంధించిన పూర్తి వివరాలను మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.